అరేబియన్ మహాసముద్రం ఒడ్డున తాకే నగరానికి, ప్రకృతిని, ఆధ్యాత్మికతని తన వైపుకు తీసుకునే నగరానికి, అందాల గోకర్ణకి మన తదుపరి ప్రయాణం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు అండ్ యూ హ్యావ్ గివెన్ మీ అ పాజిటివ్ రెస్పాన్స్. మీరు చూసే ఒక్క సింగిల్ వ్యూ కూడా అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మీ ఛానల్కి వస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూర్ ఆల్రెడీ ఎ సబ్స్క్రైబర్, దయచేసి మాకు కమెంట్ చేయండి. సో యువర్ కమెంట్స్ విల్ బీ మోటివేటింగ్ ఫర్ అస్ టు డూ మోర్ వీడియోస్. అండ్ ఇవాళ ఏం డే అంటే ఫ్రైడే అండ్ ఇట్స్ అ వీకెండ్. సో మనం మన ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ చేయి, ఎక్కడికి పోతాను? నో వర్డ్స్, నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్స్. కైలాస్. ఓ కైలాస్. చాలా కష్టాలు పడి గోకర్ణ రీచ్ అయిపోయాను. యాజ్ యూజువల్ బస్సులు అంటేనే పెద్ద పెద్ద రాడ్లు పెడుతున్నాయి నాకు. ఇవాళ హాఫ్ డే తిని దొబ్బాడు. బట్ ఇట్స్ ఓకే, బికాస్ నాతో ఏమంటే ట్రైన్స్ నేను బుక్ చేయలేను, ఎందుకంటే నా ప్లాన్ ఎలా ఎప్పుడు ఉంటుందో నాకే తెలీదు. సో ఫైనలీ మొత్తానికి ఏదో ఒకటి చేసి గోకర్ణకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. గోకర్ణ రీచ్ అయ్యాక అబ్సల్యూట్ ప్యారడైజ్ అనే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం. మేము యాక్చువల్లీ 4 ఫ్రెండ్స్ వచ్చాము. వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను తర్వాత. అయితే ఇది ఒక రిసార్ట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సో 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 బ్యూటిఫుల్ అండ్ ఇట్ జస్ట్ కాస్టెడ్ మీ $3,000, నాట్ పర్ పర్సన్, హోల్ పుట్ టుగెదర్ అనమాట. మీకు విజువల్స్ చూపిస్తాను రిసార్ట్ది, డెఫినెట్గా చూడాలి. ఓల్డ్ విలేజ్ వైబ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆపోజిట్ రిసార్టే బీచ్ అనమాట. ఇంతకు మించి ఏం కావాలి? ఇప్పుడు దాకా మా ప్లాన్ ఏమని నాకు ఐడియా లేదు. ఇవాటి ప్లానా, జస్ట్ ఇప్పుడే వచ్చాము. ఇంకెళ్ళి బాత్ చేసుకుని ఆర్ ప్రాబ్లీ బ్రష్ చేసుకొని, ఇట్స్ ఆల్మోస్ట్ 12 o'clock, బ్రష్ కూడా చేసుకోలేదు ఇంకా. బ్రష్ చేసుకొని ఏమైనా తినాలి, దాని తర్వాత ఏదైనా ప్లాన్ చేయాలి. అరే ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్ రా. దిస్ ఈజ్ హాయ్, మైసెల్ఫ్ రాజ్ కమల్ సింగం, జయశేఖర సింగం. సింగం మైసెల్ఫ్ తిమ్మారెడ్డి. యాక్చువల్లీ ట్రూగా ఒక బీచ్ని ఎంజాయ్ చేసి నేను చాలా రోజులైంది. ఐ నో యుల్ సే లాస్ట్ ట్రిప్ రామేశ్వరం వెళ్ళావు కదరా, కన్యాకుమారి వెళ్ళావు కదరా అని. బట్ దట్స్ డిఫరెంట్. అంటే చాలా క్రౌడ్ ఉన్నింది, అఫ్ కోర్స్ అది కూడా బాగుంది. బట్ ఇలా మొత్తం బీచ్ మనకి అండ్ ట్రెక్, ఎప్పుడో వర్కలాగా వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు క్రేజీ ఉంది. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ వెళ్ళారు, చాలా బాగుంది. అరే బీచ్ ట్రెక్ స్టార్ట్. బయటికి రండి. సో మన ఫస్ట్ స్టాప్ ఇప్పుడు కుడ్లే బీచ్ అనమాట. కుడ్లే బీచ్కి వెళ్ళి అక్కడి నుంచి ఓం బీచ్కి వెళ్ళి అక్కడ నుండి ప్యారడైజ్ బీచ్కి వెళ్ళి మొత్తం ఈ ట్రెక్ ఉంటుంది. మామూలుగా ఉండదు.
ఇప్పుడు మనం ఉండేది మిడిల్ బీచ్ అనమాట. ఇక్కడ నుండి కుడ్లే బీచ్ పోవాలి. ఇది మిడిల్ బీచ్ ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి అసలు ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఆ కొండలు కనబడుతున్నాయి కదా, దాని మీద ఎక్కి అలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మన అస్సలు ట్రెక్కింగ్ స్టార్ట్ అన్నమాట. ట్రెక్కింగ్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. గస వచ్చేస్తుంది. బట్ చెప్పాలంటే ఏ పక్క పోవాలో తెలియక ఇరుక్కుపోయామన్నమాట. కొద్దిగా స్కేరీగానే ఉంది. లచ్చి ఆల్మోస్ట్ అప్రోచింగ్ కుడ్లే బీచ్. జై ఎనర్జీ వచ్చిందా పడిన తర్వాత? అదిగో మన కుడ్లే బీచ్. இது கோவிலா கோபுரமா என்ன? performed by Jay. Next Om Beach పోతానము.
అసలు తిరిగట్లా. వాడు పిలుచుకొని పోతాన్నాడు, నడుచుకోమని పోతాన్నాడు. లెట్స్ డూ. వెల్కమ్ టు ఓమ్ బీచ్. బంపర్ రైడ్, బనానా రైడ్ రెండో అయింది. ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో ఈత కొట్టొచ్చామన్నమాట. ఇవాళ ఐటినరీ వచ్చి సన్సెట్ చూడడం అని ఏం కాదు, ఇన్సిడెంటల్గా చూసినామంటే ఫైన్. కానీ ఇవాళ ఐటినరీ అయితే సన్సెట్ చూడడం ఏం కాదు. బట్ జస్ట్ ఇన్ కేస్ సన్ ఇప్పుడు స్లైట్లీ సెట్ అవుతున్నాడు, క్లౌడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూపిస్తాను, ఒక లుక్ చూడండి. ఎంజాయ్ అలాట్ సార్, చాలా చాలా బాగుంది. సో డే 1 ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. డే 2లో ఇంకా గోకర్ణ లోకల్ ప్లేసెస్, అలాగే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ ప్లస్ యానా కేవ్స్, ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ డే 2లో కవర్ చేస్తామన్నమాట. ఇవాళ సింపుల్ ప్లెయిన్ బీచ్ డే. కంప్లీట్గా బీచెస్ని ఎంజాయ్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అండ్ ఎంజాయ్ అలాట్ సార్.